ప్రభువునందు ప్రియులరా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వరకు, అనగా 18వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో క్రైస్తవ సమాజంలో సమస్యలు తలెత్తుట పౌలు బాగుగా ఎరిగి ఉన్నాడు. మంచివారని తలంచిన వారే సులభముగా తప్పిపోయే ప్రమాదం ఉంది. పౌలు తప్పిదము అను మాటను తెలిసి చేసిన కఠిన పాపముగా తలంచుటలేదు. ఈ తప్పులను కఠినంగా విమర్శించేవారు క్రైస్తవులలో అధికులున్నారు. ఎవరైనాను తప్పిదము చేసిన ఎడల అతనిని విమర్శించుట, నిందించుట, దూషించుటకు కాదు గాని ఆ తప్పిదము నుండి తిరిగి బయటపడుటకు ఇతర క్రైస్తవులు చేయుతనివ్వాలి. పడిన గుంట నుండి లేవనెత్తగలగాలి. గుంటపైన మట్టి వేయరాదు. చెడిపోయిన వారిని బాగు చేయాలి కానీ నాశనము చేయరాదు. సాత్వికమైన మనస్సుతో చెడిన వానిని మంచిదారికి తేవాలి. ఒకని భారములు ఒకరు భరించాలి. తనను తాను ఎక్కువగా ఎంచుకొనుట మోసగించుకొనుటయే. మనము చేయు పనులను బట్టియే ఇతరులు మనలను గూర్చి అతిశయించాలి. మన అతిశయము క్రియారూపకముగా కావాలి. ఎవరి భారము వారే భరించుచు జారిపడిపోకుండా చూచుకోవాలి. క్రైస్తవ బోధకులను పోషించవలసిన బాధ్యత సంఘము పైన ఉన్నది. ఆత్మీయ సత్యములను బోధించు వారికి మనము కలిగి ఉన్న భౌతిక వస్తువులతో సహాయం చేయాలి. అతని అవసరతలో సహాయపడుట క్రైస్తవుల విధి. మనము దేనిని విత్తుదుమో దానినే కోయుదుమన్న స్వభావాన్ని బట్టి ఇతరుల నుండి ఎప్పుడూ పొందాలని ఆశించుట తప్పు. ఇచ్చే స్వభావం కలవారే పొందే అవకాశములు ఎక్కువ కలిగి ఉంటారు. ఇతరులకు మేలు చేయుటయందు విసుగుదల లేకుండా ఉండాలి. అప్పుడు తగిన కాలమందు తగిన పంటను కోయగలము. సమయము దొరికిన ఎడల అందరి ఎడల, విశ్వాస గృహముల ఎడల మేలు చేయుచూ ఉండాలి. అటు వారిని దేవుడు తప్పక దీవిస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, పౌలు తన స్వహస్తముతో పెద్ద అక్షరములతో ఈ పత్రిక వ్రాయుచున్నట్లు తెలియజేశాడు. ఇతర పత్రికలు వేరే వారి చేత వ్రాయించి సంతకం చేసేవాడు. కానీ ఈ పత్రికలో తన స్వహస్తమును ఉపయోగించుట విశేషంగా కనిపిస్తుంది. పౌలు ఈ చివరి భాగమును పెద్ద అక్షరములతో రాసి ఉండవచ్చు. దానికి పౌలు కంటి సమస్య కారణమై ఉండవచ్చు. పౌలు అసలు విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. గలతీయులను సున్నతి పొందవలనని ఒత్తిడి చేయు వారి ఉద్దేశములు అది వారిని రోమియుల శ్రమ నుండి మరియు యూదుల వ్యతిరేకత నుండి కాపాడును. సున్నతి పొందుట ధర్మశాస్త్రమును అనుసరించుట ద్వారా దేవుని దృష్టిలో మంచివారము కావచ్చని వారి బోధ. పౌలు దానిని వ్యతిరేకిస్తూ ధర్మశాస్త్ర క్రియల మూలమున ఎవరునూ రక్షణ సాధించలేరు, సిలువ వేయబడిన క్రీస్తునందు విశ్వాసముంచాలని హెచ్చరిక చేశాడు. గలతీయులను సున్నతి పొందమని ప్రేరేపించువారు ధర్మశాస్త్రము ప్రకారము జీవించుటలేదు. గలతీయుల మెప్పు పొందాలని వారి ప్రయత్నం. ధర్మశాస్త్రమునకు వారిని బానిసలను గావించి తమ అధికారమును చాటుకొనవలనని చూచేవారు. సున్నతి పొందుట పొందకపోవుట ప్రధానం కాదు, క్రీస్తునందు విశ్వాసముంచుటయే నూతన జీవమునకు ప్రధానమని పౌలు హెచ్చరించాడు. ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువైన
యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని విషయమందును అతిశయించుట నాకు దూరమగునుగాక అని పౌలు ప్రకటించాడు. పౌలు లోకం విషయంలో సిలువ వేయబడ్డాడు, అనగా తనకున్న లోకాశలను సిలువ వేశాడు. పౌలు క్రొత్త సృష్టిగా నూతన జీవితమును జీవించుచున్నాడు. అది దేవుని కృప వలననే సాధ్యపడినదని పౌలు యొక్క సాక్ష్యం. సున్నతి వలనను ధర్మశాస్త్రం వలనను దానిని సాధించలేకపోయానని పౌలు స్పష్టపరుస్తున్నాడు. యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించి ఉన్నాను అనగా పౌలు సిలువ వేయబడిన అనుభవాన్ని ఆధ్యాత్మికంగా పొంది ఉండవచ్చు. యేసు పొందిన గాయముల ముద్రలను తన శరీరములో ధరించుకుని ఉండవచ్చు. క్రీస్తు కొరకు తాను పొందిన శ్రమానుభవపు ముద్రలు క్రీస్తు దాసునిగా నాపై ముద్రింపబడినవని పౌలు తలంచి ఉండవచ్చు. క్రీస్తు కొరకు తాను పొందిన గాయముల ముద్రలను బట్టి గలతీయులను ప్రేమతో వేడుకుంటూ ఉన్నాడు. క్రీస్తు శిలువకు శత్రువులు కావద్దని హెచ్చరిక చేశాడు. చివరకు దీవెనలతో ఈ పత్రికను ముగిస్తూ వచ్చాడు. ఈ పత్రికలో ప్రాముఖ్యంగా ఆత్మ ఫలములు అనే ఓ అద్భుతమైన అంశాలు, దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన సంగతులను స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి గత పాఠంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనే 9 ప్రాముఖ్యమైన అంశాలను గూర్చి పౌలు గారు గలతీ సంఘానికి బోధ చేయటం జరిగింది. ఈ బోధలో ప్రాముఖ్యమైనది ప్రేమ, అంటే నిస్వార్థ త్యాగ ప్రేమ. ఇంకొకటి సంతోషము కూడా. ఇది భూ సంబంధమైన ఆనందం కాదు, దేవుడు అనుగ్రహించు సంతోషం. దీర్ఘశాంతం, దేవుడు మానవుల ఎడల కలిగి ఉండు స్వభావానికి సూచన. మంచితనం, ఇతరులకు ఎప్పుడు కూడా మంచి చేయాలన్న ఆశ, మంచితనమును ప్రేమించే మనస్సు, అనగా కీడు తలపెట్టకుండా ఉండుట. ఇంకొకటి విశ్వాసమును గూర్చి కూడా బోధించాడు. దేవుని వాగ్దానములను నమ్ముట, అనగా దేవుని వాక్యము పట్ల, వాగ్దానముల పట్ల ప్రతి విశ్వాసి నమ్మకము కలిగి ఉండుట. ఇంకొకటి సాత్వికము, సర్వోత్కృష్టమైన మంచితనము, దేవుని చిత్తమునకు విధేయత చూపే స్వభావము మనము కలిగి ఉండాలి. ఆశా నిగ్రహం, అనగా కోర్కెలను స్వాధీనంలో ఉంచుకొనుట, తన మనస్సు, శరీరము తన స్వాధీనంలో ఉంచుకొనుట, కోరికలను అదుపు చేసుకొనగల క్రమశిక్షణ కలిగి ఉండుటను గూర్చి ఈ గలతీ పత్రికలో ప్రధానంగా పౌలు బోధించాడు. ప్రియ సోదరి సోదరులారా, గలతీ పత్రిక ముగించబడింది. రేపటి నుండి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి మనము ప్రవేశిద్దాం. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థనతో గలతీ పత్రిక ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు. గలతీ పత్రికలోని అద్భుతమైన అమూల్యమైన సత్యాలను మీరు మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు. ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డలను దీవించండి. అనారోగ్యము చేత హాస్పిటల్లో ఉంటూ తీవ్రంగా బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డల కొరకు అనేక మంది తల్లిదండ్రులు బహు బాధపడుతున్నారు. మీ కృప చూపి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.